తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని మోదీ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ వర్కర్స్ యూనియన్ వద్ద సర్వసభ్య సమావేశము సత్తి కోదండరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యులు కర్రి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం టౌన్ సిపిఎం కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని యూనియన్ సభ్యులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మతోన్మాదం పేరుతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి పరిపాలన సాగిస్తున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు, ఉద్యోగులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, చేతివృత్తిదారులు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ సమ్మెకు మద్దతు తెలపాలన్నారు. కార్మికులు పోరాట సాధిస్తున్న చట్టాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మారుస్తూ ఉంది. ఈ చట్టాలన్నీ కూడా 4 కోళ్లుగా తీసుకొచ్చి రానున్న కాలం మీద కార్మిక మెడ మీద ఉక్కుపాదం పెట్టే విధంగా, కత్తి పెట్టే విధంగా తన విధానాలు చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం సంబంధించి యజమానుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం కోసం అనేక రకాల దేశంలో ఉన్న అనేక రకాల సంపదని యజమానులకు అనుకూలంగా ప్రతులు అందరికీ మార్చేయడంతో పాటుగా ఈ సంపద అంతా వాళ్ళకి అప్పగించడంతో పాటుగా ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గాలు బ్రిటిష్ కాలం నుండి పోరాట సాధించుకున్న చట్టాలన్నీ కూడా మొత్తం దారాదత్తం చేసే ప్రదేశం మొత్తం మార్చేస్తూ ఉంది. ఈరోజు సంఘం పెట్టుకునే హక్కు కానివ్వండి, అలాగే సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నటువంటి హక్కు కానీ సంబంధించి కానివ్వండి, సమ్మె చేసుకునే హక్కు కానీ, డిమాండ్ నోటీస్ ఇచ్చుకునే హక్కు కానీ, కాంట్రాక్ట్ చట్టం సంబంధించి కానివ్వండి, వలస కూలీల చట్టం కానివ్వండి, గ్రాడ్యుయేటీ, పిఎఫ్ లాంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా దేశంలో సంపన్న వర్గాలకి అవకాశం ఇచ్చే విధంగా చేస్తూ ఉంది. ఈ విధానాలను వెంటనే మార్చుకోకపోతే కనుక మేము పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం. అలాగే దీనికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వం అడుగుజాడల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే 10 గంటలు పెంచుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి 8 గంటల పరిమితాన్ని తీసేసి ఈరోజు 10 గంటలు మార్చే కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తాను. ఉత్తరాంధ్రలో ప్రముఖ పుణ్యక్షేత్రముకు విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్షీరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళి ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు.
నమస్కారం చేసుకోండి. తర్వాత మీకు ప్రోత్సాహం తీసుకుంటాను. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత చింతామోహన్ తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. పేదలు చదువుకోవడం అనేది చంద్రబాబుకు అస్సలు ఇష్టం ఉండదని, అందుకే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో 5,000 ప్రాథమిక పాఠశాలను మూసివేసిందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కూళ్లకు వెళ్లని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ఈ ఏడాది మరో 5,000 స్కూల్స్ మూసివేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, పేదలు చదువుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదనేది ఈ తరహా చర్యలతోనే అర్థమవుతుందని విమర్శించారు. ప్రాథమిక విద్య, ప్రాథమిక పాఠశాలలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నూతన విద్యా విధానాన్ని 1987లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి పల్లెలో, గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలోనే కాదు, దేశం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలల్లో కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో 5,000 మూసివేయడం జరిగింది. నిరుపేద విద్యార్థులు, ఎస్టీలు, ఎస్సీలు, ఓబీసీ విద్యార్థులు స్కూళ్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఇంకొక 5,000 తగ్గించాలని చంద్రబాబు నాయుడు కుట్ర పన్నుతున్నాడు. కారణం, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు పేదవాళ్లు చదువుకోవడం. రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలను 10,000కు తగ్గించాలన్న కుట్రతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. దీనిని నేను ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాథమిక పాఠశాలలు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందరికీ విద్య అనే నినాదం, దాన్ని నువ్వు ఆపేసి దాదాపుగా 5,000 ఆపావు. ఇంకొక 5,000 ఈ సంవత్సరం ఆపోతున్నావు. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని. తల్లికి వందనం స్కాలర్షిప్లు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళాను విద్యార్థిగా, క్యూలో నిలబడి ఫీజు రీఎంబర్స్మెంట్లు, మరి అంతేకాదు స్కాలర్షిప్లు ఎన్హాన్స్మెంట్ కు దాదాపుగా 2 సంవత్సరాలు మేము తిరిగితే ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి కాదన్నాడు, ఆ రోజు హోంమంత్రిగా. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి స్కాలర్షిప్లే ఈ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఫుల్ మెస్ ఛార్జీలు, పాకెట్ మనీ, అన్ని కాస్మెటిక్ ఛార్జీలు అన్ని. కూటమి ప్రభుత్వం దాన్ని తల్లికి వందనంగా మార్చింది. తల్లికి వందనంగా మార్చి ఏమైంది? పంపించిన డబ్బు భార్యాభర్తల మధ్య తగాదాలు మొదలుపెట్టి డబ్బు పంపించారు. భర్త వచ్చేసి నేను లిక్కర్ షాప్ పోయిన డబ్బు ఇవ్వమంటాడు. మరి ఆ డబ్బు తల్లి ఇవ్వకపోతే కొట్టి తిట్టి డబ్బులు తీసుకొని లిక్కర్ షాపుల్లో పోయి లిక్కర్ తాగినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఈ రోజు. మరి ముఖ్యంగా గ్రామాల్లో తల్లికి వందనం వల్ల బిడ్డల చదువు పోవడమే కాదు, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్యలో కూడా తగాదాలు సృష్టించింది. తల్లికి వందనం వద్దు, నువ్వు తప్పకుండా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఆ డబ్బును నేరుగా విద్యా సంస్థలకు పంపించు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానం అది. నేను కూడా విద్యార్థిగా ఉన్నప్పుడు 6వ తరగతిలో 18 రూపాయల 69 పైసలు మొట్టమొదటి స్కాలర్షిప్ నేను తీసుకున్నాను. ఆ విధంగా స్కాలర్షిప్ ను విద్యా సంస్థలకు పంపించి బిడ్డల చదువు కొరకు ఉపయోగపెడితే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారికి రజక వృత్తి చెరువుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అమలు చేయాలని, పంచాయతీలు ఇష్టారాజ్యంగా లీజులు విధించడానికి అనుమతి లేదని రజక జనసంఘ జిల్లా అధ్యక్షుడు చిలకల్లిపల్లి కట్లయ్య పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోయలగూడెంలోని కన్నాపురం తదితర గ్రామాల్లో జిల్లా రజక నేతలు పర్యటించారు. ఈ మేరకు స్థానిక రజకులు పలు సమస్యలను జిల్లా నేతలకు విన్నవించారు. కన్నాపురం గ్రామంలో రజక చెరువు లీజు విధానంలో ప్రభుత్వ ఆదేశాలను పంచాయతీ అధికారులు పాటించిన వ్యవహార శైలిపై కట్లయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రభుత్వ జీవోలను అనుసరించి లీజు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆయన వెల్లడించారు. 3 సంవత్సరాలకి 1432, 33, 34 ఫసలీలకు 9,000 లీజ్ ఇస్తే ఇప్పుడు 1435, 36, 37 ఫసలీలకు 16,000 తీసుకురావడం జరిగింది. అయితే అక్కడ నీటి భాగం 45 సెంట్స్కే ఉంది. 9,000 3 సంవత్సరాలకు యావరేజ్ ఉంటే
10,300 రూపాయలేమో సర్పంచ్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. 13,500 రూపాయలేమో ఈఓటీ గారు వేయటం జరిగింది. 15,500 రూపాయలు ఎఫ్డిఓ గారు వేయటం జరిగింది. తర్వాత డిఎల్పిఓ గారు ఏకంగా 16,000 చిల్లర ఆయన వేయటం జరిగింది. అయితే ఇలా ఒకళ్ళు 5,000, 2,000, 3,000 పెంచుకుంటూ వెళ్ళిపోయారు. టోటల్ గా 16,000 అయింది. టోటల్ గా 5% డిఎల్పిఓ గారి దగ్గర 5% దాటి వేయకూడదు. అయితే దీంట్లో కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇన్వాల్వ్ అవ్వాలి. కమిటీ జీవో 499 ప్రకారం కమిటీ మెంబర్లు సర్పంచ్, తర్వాత ఎఫ్డిఓ, తర్వాత ఎండిఓ, డిఎల్పిఓ గారు. ఈ కమిటీలో లేని ఈఓటీ గారు కూడా 3,000 చేసేసి ప్రభుత్వ ఆదేశాలకి వ్యతిరేకంగా పెట్టడం అది దురదృష్టకరమైన విషయం. అయితే డిఎల్పిఓ గారు చేసేటప్పుడైనా ఫస్ట్ ఎంత ఉంది, జరగబోయే 3 సంవత్సరాలకి ఎంత ఉందని ఆయన చూసుకోవాలి. వారు చూడలేదు. అదేవిధంగా ఎఫ్డిఓ చెరువు దగ్గర రాకుండా 45 సెంట్లు విస్తీర్ణం నీటి భాగం ఉంటే ఆయన ఇక్కడ రాకుండా కింద వేసారు కదా బాగోదని ఈయన కూడా 15,500 వేయటం అనేది ప్రభుత్వ ఆదేశాలకి విరుద్ధంగా వేయటం దురదృష్టకరమైన విషయం. మేము చాలా బాధపడుతున్నాం. ఈ విషయంలో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ ఏలూరు కొడాలి అనురాధ మేడం గారి దృష్టి కూడా మేము 2 రోజులు నేను తీసుకెళ్తాను. నాట్ ఓన్లీ దిస్ విలేజ్, సో మెనీ విలేజెస్ ఇలా జరుగుతున్నాయి. అవసరమైతే నేను కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏలూరు కలెక్టర్ గారే కాకుండా వెస్ట్ గోదావరి కలెక్టర్, అలాగే ఈస్ట్ గోదావరి కలెక్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేస్తారు. రవికుమార్ గారు కూడా ఫైనల్ గా వారు చెప్పింది ఏంటంటే కాస్త ఎక్సెస్ 16,000 అంటున్నారు కాబట్టి రివైజ్ చేసి వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పారు. లాస్ట్ ఇయర్ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేటలో, అదేవిధంగా మాసవరంలో కూడా ఎక్కువ లీజ్ చేస్తే డిపిఓ గారిని తీసుకొచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత అప్పుడు లీజు రివైజ్ చేయడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు కలగకుండా రజకులకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రజకుల సమస్యల మీద నాకు అవగాహన ఉంది, నేను తప్పనిసరిగా చేస్తాను అనే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు భీమవరం దగ్గర పెదమార్గం మీటింగ్లో కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా రజకుల చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించేటట్టు చేస్తారని రజకుల షెడ్ దగ్గర మాట్లాడుతున్నాము. ఇక్కడ విశ్రాంతి భవనం కూడా మేము కట్టించడం జరిగింది. 1997 27వ తారీఖు 2వ నెలలో ఇక్కడ మేము అప్పుడు పూణెం సంగమ దర్గాతో ఇక్కడ ప్రారంభోత్సవం చేయించడం జరిగింది. విశ్రాంతి భవనం అప్పుడు 75,000 ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చెరువుకి మోటారు బోరు మంచి విశ్రాంతి భవనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. విశ్రాంతి భవనాల మరమ్మతులకు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది, కానీ నిధులు రాలేదు. ఈ విషయంలో స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా తప్పనిసరిగా ఈ కర్ణాపురం రజకులతో పాటు మరికొన్ని గ్రామాలకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న హోంమంత్రి అనిత. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు. నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన షర్మిళ, విజయమ్మ. కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డగా మారిందన్న వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే మాదక ద్రవ్యాల మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతుందని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.